శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 221 అధ్యాయాలు పూర్తి చేసి 222వ అధ్యాయంలోని 15వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 16 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశముఖ్యంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. అధాహ గంభీరతరమపాదం వాక్యం మహాత్మా చ శరీరాది నతే మునే శ్రోత్రముఖే పిచాస్యం న పాదహస్తౌ ప్రపదాత్మకేన. అప్పుడు అదృశ్యంగా ఉన్న ఆ ఆదిముని ఎవరు? సనత్ కుమారుడు గంభీర స్వరంతో ఇలా అన్నాడు. ముని, నీకు చెవి లేదు, ముఖం లేదు, కాళ్ళు చేతులు లేవు, పాదాలకు పంజా కూడా లేదు. భ్రువన్ మునీర్ సత్యమధో నిరీక్ష స్వమాహ విద్వాన్ మనసా నిగమ్య ఋషే కథం వాక్యమిదం ప్రవీశి నాప్యమంతా నచ విద్యతే చేత్ న శుశ్రువు తతస్తత్తు ప్రతివాక్యం ద్విజోత్తమ నిరీక్షమాణ ఆకాశం రహసం తస్తతస్తత. మహర్షులతో మాట్లాడుతూ ఉన్న విభాండకుడు సనత్ కుమారుడు తన విషయంలో చెప్పిందంతా వాస్తవం అని చూసి మనసా ఆలోచించి ఇలా అన్నాడు. ముని, ఇలా ఎందుకంటున్నావు? ఇదంతా ఆలోచించేవాడే లేకపోతే ఏమవుతుంది? కానీ దానికి సమాధానం ఆ బ్రాహ్మణోత్తములకు వినిపించలే. నవ్వుతూ ఆకాశం వైపు చూస్తూనే ఉండిపోయారు. ఆశ్చర్యమితి మత్వాతే యయుర్హైమం మహాగిరిం. సనత్ కుమార సంకాశం సగడాముని సత్తమ. ఇదంతా ఆశ్చర్యకరం అనుకుంటూ వాళ్ళంతా కూడా తమ తమ గణాలతో పాటు మేరు పర్వతమై ఉన్న సనత్ కుమారుని దగ్గరికి వెళ్ళారు. తం పర్వతం సమారుహ్య దదృశుర్జానమాశ్రిత కుమారం దేవమర్హంతం వేద పారా వివర్జితం. వారంతా పర్వతాన్ని ఎక్కి ధ్యానముగ్రుడై నిరంతరాయంగా వేదపారాయణ చేస్తున్న మహనీయుణ్ణి సనత్ కుమారుణ్ణి చూశారు. తతః సంవత్సరే పూర్ణే ప్రకృతిస్థం మహామునిం సనత్ కుమారం రాజేంద్ర ప్రణపత్య ద్విజాస్థిత. ఆగతాన్ భగవానాః జ్ఞాన నిర్ధూత కల్మషః జ్ఞాతం మయా మునిగణ వాక్యం తత శరీరిణః కార్యమధ్య యదా కామం పృచ్ఛధ్వం మునిపుంగవ. రాజేంద్ర, ఎంత భీష్ముడు ధర్మరాజు చెప్తున్నాడు. సంవత్సర కాలం గడిచిన తర్వాత ఆ మహాముని సనత్ కుమారుడు సాధారణ స్థితికి వచ్చాడు. అప్పుడు బ్రాహ్మణులంతా ఆయనకు నమస్కరించి నిలిచారు. జ్ఞానంచే కల్మషాలను తొలగించుకున్న ఆ పూజ్యుడు ఇలా అన్నాడు. ముందారా, అశరీరి మీతో అన్న మాట నాకు తెలుసు. ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. మీకు ఇష్టమైనది అడగండి అన్నాడు. తమబ్రువన్ ప్రాంజలయో మహామునిం ద్విజోత్తమం జ్ఞాననిధిం సునిర్మలం కథం వయం జ్ఞాననిధిం వరేణ్యం యక్షామహే విశ్వరూపం కుమార. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చేతులు జోడించి నిర్మల జ్ఞాన నిధి ద్విజోత్తముడు ముని అయిన సనత్ కుమారుడితో ఇలా అన్నారు.
జ్ఞాన కుమార, సనత్ కుమార, జ్ఞాననిధి వరణీయుడు విశ్వరూపుడు అయిన ఆ పరమాత్మకై ఎలా యాగాలు చేయగలం? ప్రసీదనో భగవజ్ఞానలేశం మధుప్రయాతాయ సుఖాయ సంతః యత్తత్ పదం విశ్వరూపం మహామునే తత్ర బ్రూహి కిం కుత్ర మహానుభావ. మహాముని, మహానుభావ, స్వామి మాపై దయ చూపండి. జ్ఞానరూపమైన అమృతాన్ని కొంచెం దానం చేయండి. సజ్జనులు అనేవాళ్ళు సమీపించిన వారికి ఎప్పుడు సుఖమే కలిగిస్తారు. విశ్వరూప పదం అంటే ఏమిటి? ఎక్కడ ఉంటుంది? మాకు చెప్పండి. సతైర్వియుక్తో భగవన్ మహాత్మా యః సంగవాన్ సచ్చ విత్తత్ శృణుష్వ. బ్రాహ్మణులంతా ఇలా ఒత్తిడి చేసిన తర్వాత పరబ్రహ్మయందుల అగ్రహతుడైన సత్యవేత్త సనత్ కుమారుడు ఏం చెప్పాడో చెప్తా విను ధర్మరాజా. అనేక సహస్రకలేషు చైవ ప్రసన్నధాతుంచ సుభాజ్ఞేయ సత్. వేల మంది మనుషుల మధ్య కూర్చొని ఆ సనత్ కుమారుడు వారి అభ్యర్థన మేరకు ఆనంద స్వరూపుడు సద్రూపుడు అయిన పరమాత్మను గురించి ఇలా చెప్పాడు. యథాహ పూర్వం యుష్మాషు అశరీరీ ద్విజోత్తమ తథైవ వాక్యం తత్సర్వం తత్సత్యం అజానంతశ్చ కీర్తితం. బ్రాహ్మణుని శ్రేష్ఠురా, అశరీరి ఇంతకుముందు చెప్పిందంతా సత్యమే. మీరు దాన్ని తెలియలేక అశరీరితో మాట్లాడారు. శృణుధ్వం పరమం కారణమస్తి సయేవ సర్వ విద్వాన్ బిభేతి నగచ్చతి కుత్రాహం కశ్చనాహం కేన కేనాచ్చమానో విజానాతి. వినండి, పరమాత్మ అన్నింటికీ కూడా పరమకారణం. ఆయనే సర్వం అని తెలిసినవాడు భయపడ్డు, ఎటూ వెళ్ళడు. నేను ఎక్కడున్నాను, ఎవరివాడిని కాదు, దేంతో ప్రవర్తిస్తున్నాను అన్న ఆలోచన లేకుండానే ఆయన్ని గ్రహించగలడు. స యుగతో వ్యాపి స పృథక్ స్థిత తద పరమార్థం. ఆ పరమాత్మ సర్వయుగ వ్యాపి, ప్రపంచం కన్నా భిన్నమైన వాడు. పరమాత్మ కన్నా భిన్నమైన జడ పదార్థానికి పారమార్థికంగా ఉనికే లేదు. యథావాయురేక సన్బుహుధేరిత యథావద్వ్యాఘ్రే చ మన్యే వేణు సంశ్రయో విద్యతే వాయురర్ధకై ఆత్మా తథాసో పరమాత్మ సావన్యైవ భాతి. గాలి ఒక్కటే అయినా బహుతా ప్రవర్తిస్తుంది. పక్షిలో, జంతువులో, వ్యాఘ్రంలో, మనుషుల్లో, వేణువులో ప్రసరిస్తూ ఏకస్వరూపమైన భిన్న రూపాలు పొందుతుంది. అటువంటిదే పరమాత్మ. కానీ జీవాత్మ కన్నా భిన్నంగా కనిపిస్తుంది. ఏవమాత్మా సయేవ గచ్చతి సర్వమాత్మ పశ్యన్ శృణోతి న జిఘ్రతి న భాషతి. ఆ రీతిగా ఆత్మయే పరమాత్మ. అదే కలుగుతుంది, అదే సర్వం చూస్తుంది, వింటుంది, ఆఘ్రాణిస్తుంది, మాట్లాడుతుంది. చక్రేశ్యతం మహాత్మానం పరితో దశరశ్మయ వినిష్క్రమ్య సదా సూర్యం అనుగచ్చతి తం ప్రభు. సూర్యభగవానుడి చక్రంలో సర్వదిక్కుల వైపు 10 కిరణాలు ఉంటాయి. అవి సూర్యుని నుండి వెలువడి ఆయన వెంటే ప్రవర్తిస్తుంటాయి. దినే దినే స్తమభ్యేతి పునరుద్గచ్చతే దిశ తౌభౌ నరౌ చాస్తాం తథావిత్త శ్రీర్ణం. ఆ సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు. కానీ ఉదయాస్తమయాలు రెండు సూర్యుడిలో లేవు. శరీరంలో ఉన్న నారాయణుడు కూడా అటువంటి వాడే. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.